ఎంజాయ్ పండగ. ఇంకా ఇక్కడి నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే. జగన్ అనే వ్యక్తి అబద్ధాలు చెప్పడు. జగన్ అనే వ్యక్తి మోసం చేయడు. సూపర్ అన్న. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని చెప్పి అంటే వీళ్ళ రాజకీయ నాయకులు అని చెప్పి అనుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా చెత్త మనుషులు, చెత్త బతుకులు. తెలుసా అక్క? ఏం చెప్తాడో తెలుసా? సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి రాత్రి పూట. అసలు ఏదైనా నాకు అర్జెంట్ కాల్ వస్తుందేమో కూడా తెలియదు కదా. ఇగో మనోలే చేస్తారు వీళ్ళు. నువ్వు కూడా మొదలు తీసుకెట్టరియా. అచ్చా, రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట? లేట్ అయ్యేసరికి ఏసీపీ మిమ్మల్ని లేపేశాడు అనుకున్నాం సార్. పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి కేవలం పబ్లిసిటీ అనేటువంటి దాని మీద ఆధారపడిపోయినటువంటి ప్రభుత్వాన్ని చూసి మొండిగోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. అర్థమవుతా ఉంది. గతంలో కూడా మేము చెప్పాం. పేరు మాత్రం తక్కువ తెలియదేంటి? మాకు బిల్గేట్స్ తెలియకపోయినా సరే కదిరి మస్తాన్ అయితే మాకు పక్కా తెలుసు అని చెప్పి గీయాల పైసలు ఇయ్యిందే మట్ని నీకు లేదు. అన్నకు బిల్గేట్స్ తో పనే, కదిరి మస్తాన్ తో పనే. అసలు మీరు ఏదైనా తీసుకుంటే కదా మంచి పేరు రావడానికి. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుంది కానీ రావటం మాత్రం రాష్ట్రం పరువు, దేశం పరువు. విజయమాల కూడా ఇలాగే చెప్పారా? సరైనటువంటి పబ్లిసిటీ రావట్లేదు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే కదా మంచి పేరు రావడానికి. అవని గుద్దాలన్నమాట. ఎవరా మీరు? ఏంటి ఏళ్లపడ లేకుండా? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వాళ్ళు మాత్రమే రాష్ట్రాన్ని మేము తాకట్టు పెడతాము. మీరు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్ ఏమైనా డబ్బు ఇచ్చారో లేదు తెలియదు కానీ అది నేను నమ్మాలి. మీరే చెప్తా ఉన్నారు డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు. అయినా ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు ఒకడని ఏమీ చేయకుండా మీకు పబ్లిసిటీ కావాలంటే లేదా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎలా వస్తుంది? ఈయన గురించి మీకు పూర్తిగా తెలియదు. పోను పోను మీకే తెలుస్తుంది. ఏదైతే ఈ ఏమంటారు, ఏంటి ప్రాబ్లం? హార్ట్ లో హోల్సా, కిడ్నీలో సోల్సా? ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు మా ప్రభుత్వ హయాంలో టేకప్ చేశాం. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం. ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు అదే సంగతి. మీరు చేసుకునేటువంటి మీ ఇండివిజువల్ నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. ఈ ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్ కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్ కి. బావా నీకు జనరల్ నాలెడ్జ్ తక్కువ. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మనమే అక్కడి నుంచి 1 రూపాయి మనమేమి తెచ్చింది లేదు. వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి? నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అన్న చేసినటువంటి పని ఒకసారి చూడండి 5 సంవత్సరాల్లో. ఇంకా హైదరాబాద్ లో బతకడం కష్టమే. చెప్పింది ఏదైనా చేస్తే కదా మీకు ఏదైనా పబ్లిసిటీ తెలుస్తూనే ఉంది. దావోస్ వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. మగాండ్ అనే విషయం మర్చిపోతున్నాడు. అతి గతి లేదు. సంవత్సరం అయిపోతా ఉంది. ఏంట్రా హడావుడి? ఏం పొడి చేద్దామని? ఇట్లాంటి ఎన్ని కూడా మా అన్న జగనన్న ఏ పెద్ద పట్టించుకునేవాడు కాదు. 18వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరే పరీక్ష పేపర్లు దొంగలించినప్పటికీ, పరీక్ష పేపర్లు దొబ్బేసి జైలుకు పోయినప్పటికీ మా అన్న కన్నా ధనవంతుడు ఎవడు లేడు. బిడ్డ కబడ్డీ ఆడతా బిడ్డ. ఆ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకోపోయినట్టుగా, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు. ప్రజలు బాధపడాలో ఎవరు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏంట్రా అన్యాయం అక్రమం అరుస్తున్నావు? నక్సలైట్ కింద కేసు బుక్ చేసి లోపల తోసేసానంటే దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు. ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు? నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని. అందరికీ నమస్కారం. అలాగా చెప్పు. ఎందుకు ఆమెను వేధిస్తున్నారు? అందుకే 50,000 తీసుకుంది. వేధిస్తున్నారు. నేనేం తప్పు చేశాను? మీకు నా నంబర్ రిలీజ్ చేశారట. ఎందులో చేశారో కూడా నాకు తెలియదు. నుంచి వందలాది ఫోన్లు నాకు. ఎక్కడికి వెళ్దాం? ఇన్ని నంబర్లో చూడండి. ఈ నెంబర్ మళ్ళీ ఎవరో ఇన్స్టాల్ పెట్టి అవన్నీ గుద్దలబాటు. ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. మెసేజ్లు అయితే అంత భయంకరంగా ఉన్నాయి. అవి నేను చూపించలేను. ఆ సిమ్ లీక్ చేసినట్టు నాకు దొరకాలి కానీ
గుద్దల టైం బాంబ్ పెట్టి లేపుతా. ఎందుకు ఈ విధంగా నన్ను వెంటాడుతున్నారు? ఆగలేకపోతున్నాను సార్. కనీసం ఒక 1000 నంబర్లన్నా నేను డిలీట్ చేసి ఉంటాను. అసలు మీరు లీక్ చేసు, మిమ్మల్ని ఎవరైనా లీక్ చేయమని ఆ సిమ్. ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతున్నానంటే చెప్పిన పని చెయ్యకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఎవరిని ఈ మధ్య ఎవరిని ఏమి అనలేదు. ఎప్పుడు ఖాతం చేస్తా నేను. ఎందుకంటే అదే నా పరువు తక్కువ అవుతుంది గనక. సిగ్గులేదు. ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు. ఎప్పుడు చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో. చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు. భలే హాట్ గా ఉంటుంది మీ దత్తాన్ని పిండి పరదెంగుతుంది. నిరంతరం కృషి చేశాను. మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. సీట్ చూసావు కదా. మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు. ఎప్పుడో కానీ దొరికితే బాగా బుద్ధర తొండలు దొరదంగి. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు. సరేగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఎందుకు నాకే అర్థం కావట్లేదు. నేను దయచేసి మీరు ఆలోచించండి. పిల్ల జాతరాలు చేస్తా ఉంటారు పిల్లకాయలు కదా, అదేమున్నది, అదే పెద్ద విషయమేం కాదు. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? మీకే గుద్దేట బలిసిందా? అవురా? ఈ విధంగా వేధిస్తా ఉన్నారు నన్ను ఇంకా కూడా. కానీ నాకు తెలుసు నువ్వు గెరిపోకు కాదని. నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన జగనన్నే కదా. నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. ఎదురైతే దరిద్రం, తగిలితే తగ్గిరం. బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. దానికి బోకని పేరు పెట్టు. ఇంకెవరుంటారు బాబు? నన్ను విమర్శిస్తుంది ఎవరు ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఈ హింస, ఈ అవమానాలు నాకైతే అర్థం కాల. మీకేమన్నా అర్థమైందో ఏమో నాకైతే తెలీదు. వాళ్ళ వంతు వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ఎవడరా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. నీకు 18,000 నీకు 18,000 అని పాపం. అదే నాకు అర్థం కావట్లేదు. అదే జగనన్న ఉంటే ఈ పాటికి ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అప్పటిదాకా వీడిని స్టేషన్ లో అన్ని పనులకి వాడుకుంటారా? అన్ని పనులకి బిర్యానీ పెడితే బిర్యానీ ఇప్పుడు మీరు షార్ట్ గా ఉన్నా చాలా షార్ప్ గా ఉన్నారు సార్. ఆశతో ఓట్లేస్తే ఈ రోజు ఏముంది? సర్లే, పెళ్లిలో బ్యాండ్ అదిరిపోవాలి, అందరూ మీ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి తల్లికి తల్లి అదేగా మనగా ఏరా స్టేషన్ లో జరిగింది అప్పుడే మర్చిపోయావా? వాళ్ళు ఏది అన్ని అవసరం ఆడిపిచ్చి తగ్గడానికి ఏదైనా మంది ఇచ్చే మమ్మల్ని కాపాడరు స్వామి. సూపర్ 6 పథకాలు అన్నారు, డూపర్ 6 అయినా ఇలా పంజాగుట్ట పోలీసుల్లో కూర్చోబెడతారు అనుకోలేదు. వాళ్ళు రివ్యూ పెడుతున్నారు కానీ మన చంద్రబాబు ఏమో ఎంత. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. వాళ్ళు ఏం పనులు చేసినా అనేది ఏం లేదు కదా, ఏముందా? నీకు 15,000 5 మంది ఉంటే 75,000 ఇస్తామని. ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. దాదాపుగా 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. 2025 విజన్ మాది. ఆడొక పెద్ద బుద్ధిస్తున్నారాయన. అధికారంలోకి వచ్చే మాత్రం సూపర్ 6 అని ఇప్పుడు డూపర్ 6 అయిపోయింది. ఏంటి ఇడిపికేదనా యాంటీనా? దాన్ని మాత్రం అది సంపద సృష్టి అంటే అదే సంపద సృష్టి. మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. ఏమి వాళ్ళు అసలు బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవడానికో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. బలిసిందా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం. ఎవరది? ఇంకెవరున్నారు నాకు శత్రువులు? బయట ఎవరైనా ఉన్నారా? బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? అతను ఎవరో కూడా నాకు తెలియదు. అంటే తప్పులన్నీ మీరు చేశారు, చేయాల్సిందంతా మీరు చేశారు. రహస్యంగానే మరి నా బాధలు ఎవరికీ చెప్పుకోలేదు. నన్ను వెంటాడుతూనే ఉంది. నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఇప్పటికి కూడా నాకు తెలియదు. దడుచుకొని కింద దడిచిపోయింది. లేకపోతే మహిళలే మీకు శాపం పెడతారండి. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.